Hello, dear viewers. I am Dr. Shravya, consultant fertility specialist at Secunderabad branch 49 hospitals. సో ఇవాళ మనం వీడియో ద్వారా అసలు గర్భసంచి క్లీనింగ్ అంటే ఏంటి, ఈ గర్భసంచి క్లీనింగ్ అనేది ఎవరు చేయించుకోవాలి, అసలు ఈ పద్ధతి చేయించుకోవటం వల్ల మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతాయా, సంతానలేమి సమస్య తొలగిపోయే అవకాశం ఉందా అనే దాని గురించి తెలుసుకుందాం. రీసెంట్గా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్లో కొంతమంది చెప్పారు స్పెసిఫిక్గా ఏంటి అంటే, మాకు డాక్టర్ గారు అడ్వైజ్ చేశారు గర్భసంచి ఒకసారి క్లీన్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, సో ఒకసారి క్లీన్ చేయించుకోండి అని. సో చాలా మందికి ఉండే అనుమానం ఏంటంటే అసలు ఈ గర్భసంచి క్లీనింగ్ ఏంటి, అండ్ ఈ ప్రాసెస్ ద్వారా మనం అసలు ఏం చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, అసలు ఏం చేస్తున్నాము అనేది అనుమానాలు ఉంటాయి. సో మనం ఈ ప్రాసెస్ గురించి అసలు డిస్కస్ చేద్దాం. సో ఈ గర్భసంచి క్లీనింగ్ ఆర్ యూట్రైన్ క్యూరటాజ్ అంటారు. సో మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యూట్రైన్ క్యూరటాజ్ అనేది ఇంతకు ముందు కామన్గా చేసేవాళ్ళు. వెన్ ఫర్టిలిటీ కోసం కపుల్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఫ్రీక్వెంట్గా ఏంటి, ప్రెగ్నెన్సీ కోసం మందులు ఇచ్చేవాళ్ళు. ఒక 3 to 4 సైకిల్స్ అవ్వలేదు అంటే ఒకసారి గర్భసంచి క్లీన్ చేస్తే డెఫినెట్లీ ఛాన్సెస్ బెటర్ అవుతాయని. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఫర్టిలిటీ సంతానలేమి సమస్య అనేది మనం ప్రతి ఒక్కరికి గర్భసంచి క్లీనింగ్ అనేది అవసరం ఉండదు, ఆర్ ఎండోమెట్రియల్ క్యూరటాజ్. ఇది ఎవరికి అవసరం అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఎవరికైతే మనం ప్రెగ్నెన్సీ రావట్లేదు, సంతానలేమి సమస్య ఉందో వాళ్ళకి ఫస్ట్ కారణం ఏంటో చూస్తాం. ఆడవాళ్ళకి చూసే 3 ముఖ్యమైన ఆర్గన్స్ ఏంటి అంటే గర్భసంచి, అండాశయాలు, ట్యూబ్స్. లెట్స్ సే మీకు ట్యూబ్స్ ఎలా ఉన్నాయో ఇప్పటివరకు ఒకసారి కూడా టెస్టింగ్ కాలేదనుకోండి, మీరు ట్యూబల్ టెస్టింగ్ చేయించుకుంటే డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. ఎందుకు, ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అట్లే అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా తెలుస్తుంది. సో అండాశయాలు ట్యూబల్ ఫంక్షన్ బాగుండి మీ హస్బెండ్ వీర్యకణాలు కూడా బాగున్నాయి, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో కొంతమంది ఈ క్యూరటాజ్ అనేది చేస్తారు. బట్ ఈ క్యూరటాజ్ అనేది ఇప్పుడు కరెంట్ లిటరేచర్ ఆర్ కరెంట్ ఎవిడెన్స్ ప్రకారం రెగ్యులర్గా చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ డిఎన్సి ఆర్ గర్భసంచి క్లీనింగ్ అనేది ఎప్పుడు అవసరం పడుద్ది అంటే, మీకు గర్భసంచిలో లోపలి పొర ఎండోమెట్రియం లేయర్ అనేది బాగా థిక్ మందంగా ఉండి, లేదా పాలిప్స్ ఉంటాయి. ఈ ఎండోమెట్రియం పొర నుంచి చిన్న కణితిలాగా వస్తాయి, వీటిని ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటారు. ఈ ఎండోమెట్రియల్ పాలిప్స్ ఒక 8 to 10 mm పైన, అంటే 1 centimeter పైన ఉన్నా, లేదా ఇంప్లాంటేషన్ పాయింట్ అంటాం, అంటే బేబీ అతుక్కునే ప్లేస్, సో అక్కడ ఉన్నా కూడా డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ నిలవడానికి ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు మనం క్యూరటాజ్ చేయటము లేదా హిస్ట్రోస్కోపీ. ఇప్పుడు క్యూరటాజ్ బదులు దానికి అడ్వాన్స్డ్ టెక్నిక్ ఏంటంటే హిస్ట్రోస్కోపీ. ఈ నార్మల్ క్యూరటాజ్ ఏంటి అంటే బ్లైండ్ ప్రొసీజర్, మనం జస్ట్ ఒక చిన్న క్యూరెట్ అనే ఇన్స్ట్రుమెంట్ పెట్టి స్కాన్ గైడెన్స్లో క్లీన్ చేస్తాం. బట్ హిస్ట్రోస్కోపీ అంటే ఒక పెన్ సైజ్ టెలిస్కోప్ని వెనక కెమెరా అటాచ్డ్ ఉంటుంది, లోపలికి ఇన్సర్ట్ చేసి ఆ విజువలైజేషన్ని మనం స్క్రీన్ మీద చూస్తాం, మానిటర్ మీద. సో చూసి గర్భసంచి లోపల లేయర్ థిక్గా ఉందా, ఎక్కడ పాలిప్ ఉందో చూసి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ పాలిప్ని రిమూవ్ చేయటం జరుగుతుంది. దీన్ని హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ అంటాం. సో ఇలా పాలిప్ తీసేసిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. బట్ మనం ఈ ప్రొసీజర్స్ చేయించుకునే ముందు డెఫినెట్గా మీరు స్కాన్ ద్వారా మీకు గర్భసంచి లేయర్ మందంగా ఉంది లేదా పాలిప్ ఉంది అనే ఎవిడెన్స్ మనం చూసుకున్న తర్వాతే ప్రొసీడ్ అయితే బెటర్. సో ఈ గర్భసంచి క్లీనింగ్ ఆర్ డిఎన్సి అనేది రెగ్యులర్గా రొటీన్గా అందరూ చేయించుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఉన్న ఏకైక ఇండికేషన్ ఏంటంటే థిక్ ఎండోమెట్రియం లేదా మీకు ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉంటాయి. సో ఈ పాలిప్స్ అనేది కూడా ఎలా తెలుసుకోగలుగుతాం, దానికి తెలుసుకోవడానికి ఒకటి స్కాన్. మనం నార్మల్ వెజినల్ స్కాన్ చేస్తాం కదా, అల్ట్రాసౌండ్, అలా చేస్తే తెలుస్తుంది. రెండవది 3D స్కాన్ చేయొచ్చు. అండ్ ఇంకొక మూడవ పద్ధతి ఏంటి అంటే SIS, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ ఆర్ సెలైన్ సాల్పింగో సోనోగ్రామ్ అంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే, మీకు ఒక 10 ml నార్మల్ సెలైన్ కింద నుంచి గర్భసంచిలోకి ఒక చిన్న కెథెటర్ ద్వారా లోపలికి పెడతాం. సో ఈ సెలైన్లో పాలిప్ అనేది మనకి ఫ్లోట్ అవుతూ కనిపిస్తుంది. అప్పుడు కూడా మనం పాలిప్ అనేది ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. సో SISలో కూడా పాలిప్ ఉన్నట్టు క్లియర్గా తెలిస్తే దెన్ మనం హిస్ట్రోస్కోపిక్ గైడెడ్గా ఈ పాలిప్ తీసేస్తే మీకు ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ అనేది బెటర్ ఉంటాయి. సో రొటీన్గా గర్భసంచి క్లీనింగ్ ఆర్ క్యూరటాజ్ ద్వారా మీకు ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ బెటర్ అవ్వవు. ఓన్లీ మీకు ఒకవేళ గర్భసంచి పొర మందంగా ఉన్న, పాలిప్స్ ఉన్నా మీరు చేయించుకుంటే డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఈ వీడియో ద్వారా అసలు గర్భసంచి క్లీనింగ్ అంటే ఏంటి, ఎప్పుడు చేయించుకోవాలి, అసలు పాలిప్ ఉందా అనేది ఎలా తెలుస్తుంది అనేది మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.